చేస్తా. ఎందుకంటే నేను మీలాగా ఒక 50 సంవత్సరాల క్రితం ఇటువంటి హాల్లో కూర్చొని మహాసభల్లో పాల్గొన్నవాడిని. 70లో 73, 74లో మొదటి PDSU మహాసభ జరిగింది. నేను చరిత్ర చెప్తలేను. 74లో మొదటి PDSU మహాసభ హైదరాబాద్లో జరిగింది. అప్పుడు పాల్గొన్న వాళ్ళం చాలామంది ఇంకా బతికే ఉన్నాం, పోలేదు. రైట్. అదే రకంగా 79లో నేను 2వ మహాసభలు 3వ మహాసభల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత మహాసభల్లో పాల్గొన్నాను. ఇట్లా అప్పుడప్పుడు వచ్చే 2 ముచ్చట్లు మీకు చెప్పిపోతున్నాను. వరంగల్లో నాకు జ్ఞాపకం ఉన్నంత మేరకు ఇదే నగరంలో 1981లో PDSU మహాసభలు జరిగినాయి. నా జ్ఞాపకం. ఆ మహాసభలు కూడా అటెండ్ అయినా. PDSUలో లేను కానీ అటెండ్ అయినా. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకో ఏమో ఒక ఉర్దూ కవి అంటాడు, తుమారా మాజీ తుమారే కాంధే పే సవార్. ఇది బంపర్ పోయింది కదా క్రికెట్ ఆడేటోళ్ళకు. నేను ఇప్పుడు ఈ పదం ఏదైతే వాడినానో ఉర్దూది, क्या आसिफ भाई तुम समझे, तुम्हारा माजी मेरे कांधे पे सवार, मेरा माजी मेरे कांधे पे सवार అంటే అర్థం ఏంటంటే, ఆ కవి నా గతము ఎప్పుడూ నా భుజం మీద సవారీ చేస్తూనే ఉంటుంది. నేను ఇప్పుడు ఒక్క నిమిషం గతంలోకి పోయినా కానీ నేనేం బోదలుచుకోలేదు. రైట్. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులు ఎట్లున్నాయి అనేదే నా సబ్జెక్ట్. చాలా దారుణంగా ఉన్నాయి అని చెప్పదలుచుకున్నా. ఒక మాట మనకు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పదలుచుకున్నా. మీరేదో PDSU బ్యాడ్జ్ పెట్టుకొని మాకు సర్టిఫికెట్ వచ్చేసింది, ఈ బ్యాడ్జ్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకేది నేను చాలా ప్రోగ్రెసివ్ స్టూడెంట్, చాలా విప్లవకరమైనటువంటి విద్యార్థిని అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేస్తున్నామని అనుకోవాలి. ఆ భావాలను ఇంకా జీర్ణించుకోవాలి. మనం ఆ క్రమంలో ఉన్నాం, ఆ ప్రక్రియలో ఉన్నాం. మనం భావాలు జీర్ణించుకోవాలి, ఆ భావాల్ని ఆచరణలో పెట్టాలి. మళ్ళీ ఈనాడు ఉన్నటువంటి సమకాలీన పరిస్థితి ఎట్టున్నది నేను చెప్పానే, ప్రమాదకరంగా ఉంది. ఉంటున్నటువంటి దానికి చాలా విరుద్ధంగా వ్యతిరేకంగా ఉన్నది. యువకుల బుర్రల్లో ఎటువంటి అభిప్రాయాల్ని చొప్పించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది దేశంలో. మనని ఒక మాటలో చెప్పాలంటే, నేను తర్వాత వస్తలేండి, మనల్ని మనం కాకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి. నువ్వు ఎందుకు ఆలోచిస్తావురా, నీకు PDSU ఎందుకురా అని వాడు సవాల్ చేస్తున్నాడు, అధికారంలో ఉన్నవాడు. నువ్వు ఆలోచించకు, నేను నీ తరఫున ఆలోచిస్తా అంటున్నాడు. మోడీ సర్కారు చెప్తున్నాడు, రాష్ట్రంలో కూడా సర్కారులు చెప్తున్నాయి. మీరు ఆలోచించకండి. ఆలోచించే బాధ్యత, మేము విధానాన్ని రూపకల్పన చేసేటువంటి బాధ్యత మాది. మీరెందుకు డిమాండ్ చేస్తున్నారు? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సరి అయింది కాదు, ఇది సరి అయింది కాదు, అది సరి అయింది కాదు, మాకు స్కాలర్షిప్లు పెరగాలి, ఇటువంటివన్నీ మీరెందుకు అంటున్నారు అనేటువంటిది ఒక పక్క దాడి జరుగుతూనే ఉన్నది. అంటే ఒక రకంగా మనల్ని మనం కాకుండా చేస్తున్నటువంటి ఒక సంవత్సరాలుగా చాలా బలంగా కొనసాగుతున్నది. మనము దానికి షికారు అవుతామా లేదా అది మన పైన ఆధారపడి. 3 రోజుల నుంచి వస్తున్నటువంటి 2 ప్రముఖమైనటువంటి వార్తలు నా దృష్టిలో వచ్చినాయి ఈ 3 రోజుల్లో. ఒకటి, ప్రారంభ సభలో JNU నుంచి వచ్చినటువంటి ఒక ప్రొఫెసరే మాట్లాడాడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, మీరందరూ ఆ పేరు విన్నారు కదా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఒక రకంగా కొంత వామపక్ష భావాల ప్రాతిపదిక పైన నడిచినటువంటి ఉద్యమాలు. నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్, మన జార్జ్ రెడ్డి కూడా రీసెర్చ్ స్కాలరే కదా, PhD చేసిండు కదా. అట్టనే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉమర్ ఖాలిద్ పేరు విన్నారా లేదా? మీరు వినకపోతే కొంచెం నేను ఆశ్చర్యపోతాను. మనలాగా ఆయన PDSU అనేటువంటి సంస్థ లేకపోవచ్చు, ఇంకో సంస్థ ఉన్నది, భగత్ సింగ్ ఏదో పేరు మీద ఉంది. ఉమర్ ఖాలిద్ అనేటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ని, JNUలో చదువుతున్నటువంటి రీసెర్చ్ స్కాలర్ని 2020లో, అంటే దాదాపు 5 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితము ఈ కేంద్ర ప్రభుత్వము UAPA చట్టం కింద ఆయన్ని అరెస్ట్ చేసింది. UAPA అంటే ఏంటి, వాటిలో పోతులేదు. ఒక నిర్బంధ చట్టం ఏదైతే ఉన్నదో దేశంలో ప్రజా ఉద్యమాన్ని అణిచివేయడానికి, ఆ చట్టం కింద ఉమర్ ఖాలిద్ని అరెస్ట్ చేసింది.
5 సంవత్సరాలు అయింది జైలు. ఎవరన్నా 2 రోజులైనా జైలు పోయినా ఇక్కడ ఉన్నటువంటి పీడిఎస్ ఇవ్వండి. ఒక 2 రోజులు జైలు పోయిన వాళ్ళు ఎవరంటే లేపండి. అది క్వాలిఫికేషన్ అని నేను అంటులేను, భయపడకండి మీరు. ఎవరు లేరు చూడు. ఇల్లు కాలేజ్ ప్రశాంతంగా ఉంది. ఇంటికి పోతున్నాం, కాలేజీకి పోతున్నాం, అప్పుడప్పుడు పీడిఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటాం, సంతోషం, అది చేయాల్సిందే. కానీ అక్కడ మన తోటి ఉన్నటువంటి ఒక విద్యార్థి, ఢిల్లీలో ఉన్న జేఎన్యూలో రీసెర్చ్ చేస్తున్నటువంటి ఉమర్ ఖాలిద్ 5 సంవత్సరాల కింద అరెస్ట్ అయితే కనీసం బెయిల్ మీద కూడా విడిచిపెట్టలేదు ఇప్పటిదాకా. ఈ 2 రోజుల వార్తల్లో మీరు ఏం చదువుతున్నారు? మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కోర్టుని ఏమంటారు? సుప్రీంకోర్టు. ఈ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నీకు షార్జీల్ ఇమామ్ ఒకటి ఏంటంటే, ఇద్దరు మతపరంగా ముస్లిమ్స్, పాపం ఉమర్ ఖాలిద్ ఈజ్ అ ముస్లిం, షార్జీల్ ఇమామ్ ఈజ్ అ ముస్లిం. ప్రతిమా 5 కూడా ఒక రకంగా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. 2020లో అరెస్ట్ అయితే సుప్రీంకోర్టు 5కి బెయిల్ ఇచ్చింది, కానీ 2కి బెయిల్ ఇవ్వలేదు. ఉమర్ ఖాలిద్కి ఇవ్వలే, షార్జీల్ ఇమామ్కి ఇవ్వలేదు బెయిల్. ఎందుకు ఇవ్వలేదు అంటే వీళ్ళ కేసు కొంత వేరే రకంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే వీరు కొంచెం మేధావులు. వీళ్ళే 2020లో ఢిల్లీలో జరిగినటువంటి హింసాయుత ఘటనలు ఏవైతున్నావో బహుశా వీళ్ళే ప్రేరేపించుండొచ్చు, వీళ్ళదే కాన్స్పిరసీ, వీళ్ళే ఆలోచించిండ్రు అట్లా చేయడానికి అనేటువంటి పేరిట ఎంత దుర్మార్గమో చూడండి. కోట్ల గురించి మాట్లాడంటే బ్రహ్మాండంగా మాట్లాడాల్సిందే. మనం న్యాయస్థానంలో న్యాయం దొరకకపోతే ఏం చేస్తామండి? మాట్లాడొద్దా? దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి కదా. చట్ట ప్రకారంగా బెయిల్ ఈజ్ నార్మల్ అంటారు, ఎక్సెప్షన్. బెయిల్ నిరాకరించడం అనేటువంటిది ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ ద రూల్ అంటారు జనరల్గా. కానీ ఇక్కడ వీళ్ళిద్దరికి సంబంధించి వచ్చేసరికి వాడు బెయిల్ ఇవ్వడం కాదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇవాళ పత్రికలు చూస్తే 1 సంవత్సరం వరకు మళ్ళీ మీరు బెయిల్ పిటిషన్ వేయొద్దు. అరే చూడండి ఎటువంటి కోర్టులు ఇవి. బెయిల్ పిటిషను వేస్తే 2-3 సార్లు రిజెక్ట్ అయింది, మొన్న కూడా రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఈ తీర్పు ఏం చెప్తున్నదంటే ఇంకొకసారి 1 సంవత్సరం వరకు మళ్ళీ మీరు వేయవద్దు, బెయిల్ పిటిషన్ పెట్టుకోవద్దు అంటున్నాడు. అది ఎక్కడున్నది న్యాయం? ఎక్కడున్నది? ఇంకోవైపు ఏంటి? రేపుల్లో పాల్పడేటువంటి నా కొడుకులు ఎవరైతున్నారో, మానభంగాలు చేసినటువంటి నా కొడుకులకు బెయిల్ ఇస్తారు. ఎవడయా ఆసారాం బాపూజీ, వాడెవడు, ఇంకెవడు రామ్ రహీమ్ అంటే ఎవడో రేపిస్తూ, వీళ్ళందరికీ బెయిల్ ఇచ్చిన 40 రోజులు పరోల్. ఎవరికి? ఈ రామ్ రహీమ్కి మొన్ననే సుప్రీంకోర్టు. ఎంత న్యాయం చూడండి. దీని గురించి ఆలోచించొద్దా మనం? ప్రగతిశీల విద్యార్థులుగా ఒక మహాసభలో కూర్చున్నప్పుడు వీటి గురించి ఆలోచించొద్దా? నాయకత్వం దగ్గర నుంచి కింది శ్రేణుల వరకు కూడా ఆలోచించొద్దా? ఏం చేద్దాం? మన తోటి విద్యార్థి ఒకడు 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. ఆయనకి ఇప్పుడు బెయిల్ కూడా రిజెక్ట్ అయ్యి 1 సంవత్సరం వరకు బెయిల్ రాదు, జైల్లో ఉండాలి. మీకు తెలుసా, ఆయన ఒక లేఖ రాశాడు, 4 లైన్ల లేఖనే. ఎవరికి రాశాడు? ఆయన పార్ట్నర్కి రాశాడు. ఆమె పేరేం పేరు? బంజోత్స్న. ఆమె హిందూ, పేరుతో అర్థమవుతున్నది కదా. ఆమెకు జైలు నుంచి ఒక 4 లైన్లు రాశాడు. ఆమె ఏం చెప్పిందంటే, కబురు పెట్టింది జైలుకి ఆయనకు. ఏమని? నేను వస్తా రేపు కలవడానికి. ములాఖాత్ ఉంటుంది కదా జైల్లో. ఏం కామ్రేడ్స్, అన్ని జిల్లాల్లో జైళ్ళు ఉన్నాయి, ఇంకా ఇప్పటిదాకా పోలేదు కాబట్టి భవిష్యత్తులో ఆలోచిద్దాము. ములాఖాత్ అని ఉంటుంది ఒకటి, అంటే కలవడానికి పోవడం. వాళ్ళ తల్లిదండ్రులు, అన్నలో, తమ్ముళ్ళు పోయి కలుస్తారు ఖైదీని. అట్లా పోయినప్పుడు ఆయన ఒక చిన్న చిట్టి పంపిండు. నాకు చాలా సంతోషంగా ఉంది పంపిండు. అయ్యో చూడండి ఎట్టున్నదో విచిత్రమైన పరిస్థితి. ఉమర్ ఖాలిద్కి బెయిల్ రాకుండా జైల్లోనే పెట్టి మళ్ళీ ఇంకొక సంవత్సరం వరకు నువ్వు జైల్లోనే ఉంటారా అనే పద్ధతిలో కోర్టు చెప్తే ఆయన ఏం రాసిండంటే 2 లైన్లలో, నాకు కొంత సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉంది? మిగతా 5 విడుదలైంది కదా, ఆయన గురించి ఆలోచించలేను. మిగతా 5 విడుదలైంది కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అనే పద్ధతిలో రాస్తూ, ఈ బంజోత్స్న ఎవరైతే ఆయన గర్ల్ ఫ్రెండో
ఆమె అడిగిన దానికి నువ్వు ఖచ్చితంగా రా, నన్ను కలువు, జైల్లో వచ్చి ములాఖాత్ పెట్టు, ఇక నా బతికి ఇదే. ఆ ఒక్క సెంటెన్స్లో చూడండి, దిస్ ఈజ్ మై లైఫ్ అని రాస్తాడు ఆయన. ఇదే నా బతికిగా, జైల్లోనే ఉన్నాడు ఆయన, అదే బతుకు. బహుశా నేను అనుకుంటా అందరు కూర్చోండి కాంగ్రెస్, విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు ఎవరుంటే. నేను అనుకుంటా నేర్చుకునేది ఉన్నది కదా, నేర్చుకోవాలా వద్దాం మనం. ఉమర్ ఖాలిద్ ఏదైతే చేస్తున్నాడో, ఏ రకంగానైతే ఈనాడు వివరిస్తున్నాడో, ఇంత దుర్మార్గమైనటువంటి న్యాయస్థానమే ఇట్లా చెప్పిన తర్వాత ఇంకేం పాడైంది ప్రభుత్వం. ఆ రకమైనటువంటి వాతావరణం ఒకటి ఉన్నది. ఈరోజు ఉమర్ ఖాలిద్ షార్జిల్ ఇమాం కావచ్చు, రేపు మనమే కావచ్చు, ఎవడు తెలుసు. తయారవుదాం మనం, తయారు కావాలా లేదా అది మన పైన ఉంటుంది, అంతే కదా. నేను తయారు లేనంటే ఇంటికాడ కూర్చోవచ్చు, పెద్ద సమస్య ఏముంది. ఎర్ర జెండా ఎందుకు, పీడిఎస్ జెండా ఎందుకు, నినాదాలు ఎందుకు, పాటలు ఎందుకు అనే ప్రశ్న వస్తుంది కదా. రేపు మనకు మనం వేసుకోవాలి కదా. ఇది కాంగ్రెస్, ఇదొక వార్త పత్రికల్లో వచ్చినటువంటి 2-3 రోజుల్లో వచ్చిన వార్త.